కేఎంకే రమేష్, వి హెల్త్ కేర్ డైరెక్టర్ అండి. ఈరోజు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం. సాధారణంగా మనకి ఆర్గానిక్ అనే వర్డ్ ఈ మధ్యకాలంలో బాగా అనిపిస్తుంది. ఆర్గానిక్ ఫుడ్ గురించి ఉన్నాం. ఆర్గానిక్ సంబంధించి చాలా విషయాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు కొత్తగా సరికొత్త ఆవిష్కరణ మన ముందుకు రాబోతుంది. ఆర్గానిక్ కాటన్తో తయారు చేసిన క్లాతింగ్. సేంద్రియ పత్తితో తయారు చేసిన వస్త్రాలని ధరిస్తే ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, దీన్ని ఎవరు ముందుకు తీసుకొస్తున్నారు అనే అంశాల మీద ఈరోజు క్లుప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి సంబంధించి ప్రజల్లో తీసుకెళ్ళడం కోసం ఒక మంచి కార్యక్రమాన్ని వేర్ ద చేంజ్ అనే ఒక కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. దానికి సంబంధించిన ఒక పోస్టర్ ఆవిష్కరించే కార్యక్రమం ఈరోజు ఇక్కడ వి హెల్త్ కేర్లో చేపట్టాం. మొదటగా పోస్టర్ రిలీజ్ తర్వాత ఈ కార్యక్రమం వివరాలను మీకు చెప్పడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. ఆర్గానిక్ క్లాత్ వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలైన అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం మీత్ న్యాచురల్స్, టినికిడో సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది ఒక న్యూ స్టార్టప్, ఒక సరికొత్త ఆవిష్కరణని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కంపెనీకి సంబంధించిన ఫౌండర్ అండ్ CEO లక్ష్మీ కొండాల మన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నవంబర్ 10వ తారీఖున జరిగే కంపెనీ యొక్క 5వ వార్షికోత్సవం సంబంధించి అనేక కార్యక్రమాల ద్వారా ఈ ఆర్గానిక్ క్లాత్ అనేది కాన్సెప్ట్ని ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏ కార్యక్రమాలు చేస్తున్నారు అన్నది లక్ష్మీ కొండాల మన దగ్గర మనకు వివరిస్తారు. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, ఐమ్ లక్ష్మి, CEO అండ్ ఫౌండర్ ఆఫ్ నీట్ న్యాచురల్స్ అండ్ టైనికిడో. మేము we use GOT certified organic cotton and natural or azo-free dyes in our manufacturing అండి. సో మన we all know different types of pollutions. అందులో ప్లాస్టిక్ పొల్యూషన్ దానికోసం అనేది అవేర్నెస్ ఎప్పుడో స్టార్ట్ చేస్తే ఇప్పటికి అవేర్నెస్ కొంచెంగా వస్తుంది. లైక్ వైజ్ అనదర్ మేజర్ పొల్యూటర్ ఇన్ ద ఎన్వైరన్మెంట్ అండి, దట్ ఈస్ సింథటిక్ క్లాతింగ్ పొల్యూషన్. దట్ ఈస్ సిమిలర్ టు ప్లాస్టిక్ పొల్యూషన్. దానివల్ల మేజర్ ల్యాండ్ ఫిల్స్ అనేది సింథటిక్ క్లాతింగ్ వల్ల జరుగుతుంది. సో దే ఆర్ నాట్ బయోడిగ్రేడబుల్. సో ఈ మూలాన దీనిని ఎలా కంబ్యాట్ చేయాలి అనే ఆలోచనతో వచ్చిందే నీట్ న్యాచురల్స్ అండ్ టైనికిడో. GOT సర్టిఫైడ్ ఆర్గానిక్ కాటన్ని మేము యూస్ చేస్తాము. సో వాట్ ఈస్ GOT సర్టిఫికేషన్ అంటే సీడ్ వేసిన దగ్గర నుంచి అంటిల్ ద ఫ్యాబ్రిక్ ప్రొడక్షన్ వరకు మనకి దానికి ట్రాకింగ్ అనేది ఉంటుంది. అందులో ఏ కెమికల్ కానీ, ఏ GMO సీడ్స్ కానీ, ఫెర్టిలైజర్స్ కానీ కెమికల్తో కూడినవి యూస్ చేయకూడదు అనే నియమంతో GOT సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఆ ఆర్గానిక్ కాటన్ని మనం యూస్ చేస్తున్నాం. దానికి ఏజో ఫ్రీ డైస్ అంటే ఏ కెమికల్ లేని డైస్ ప్లస్ నేచురల్ డైస్ రెండు కలిపి మనం మన ప్రొడక్ట్స్లో యూస్ చేస్తున్నాము. మనం ఫస్ట్ మన కంపెనీ తరపున ఏదైతే ప్రోడక్ట్ బయటికి వెళ్తుందో అది పిల్లల చర్మానికి కానీ ఎవరి చర్మానికి కానీ హాని చేయకూడదని, ప్లస్ మన ఎన్వైరన్మెంట్ని కూడా కాలుష్యం చేయకూడదనే ముఖ్య ఉద్దేశంతో కంపెనీ అనేది స్టార్ట్ చేశామండి. ఈ పొల్యూషన్ అవేర్నెస్ కోసమే మనం ఒక ఈవెంట్ని కండక్ట్ చేయబోతున్నాము. వేర్ ద చేంజ్ అనే స్లోగన్తో ఆన్ November 10th సిరిపురం చిల్డ్రన్స్ ఎరీనాలో జరగబోతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రేజింగ్ అవేర్నెస్ అండ్ ప్రమోటింగ్ సస్టైనబిలిటీ అండి. మన ఫ్యాషన్ తరపున కానీ, మన లివింగ్ స్టైల్లో కానీ ఎలా మనం సస్టైనబిలిటీ అనేది అలవర్చుకోవచ్చు అనే ముఖ్య ఉద్దేశంతో ఇది చేయబడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మనం స్కూల్స్తో, కాలేజెస్ అండ్ డిఫరెంట్ బొటీక్స్తో, ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్స్తో కొలాబరేట్ అయ్యి వేరే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. పిల్లలతో క్రాఫ్ట్ అండ్ వర్క్షాప్స్ చేస్తున్నాము.
దానిలో ఎలా సస్టైనబుల్ థింగ్స్ యూస్ చేసి క్రాఫ్ట్స్ అనేది చెయ్యొచ్చు అనే థింగ్ వాళ్ళని చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఈ ఆర్గానిక్ థింగ్స్ ఎలా యూస్ చేయాలో తెలిస్తే పెద్దయ్యాక వాళ్ళకి ఆ యూసేజ్ అనేది అలవాటు అవుతుంది అని. తర్వాత మనకి ఫ్యాషన్ ఆడిషన్స్ అనేది కండక్ట్ చేస్తున్నామండి. మెయిన్ ఈవెంట్ వేర్ ద చేంజ్ ఈవెంట్లో మెయిన్ ఈవెంట్ భాగంగా ఫ్యాషన్ షో అనేది జరుగుతుంది. దానికి ఫ్యాషన్ ఆడిషన్స్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి 4 to 12 years. So I request all the parents to be part of this change. ఇంకా మన మెయిన్ కంపెనీ యొక్క మెయిన్ స్ట్రెంగ్త్ వచ్చేసి ఆర్గానిక్ డైయింగ్ అండి. ఆ ఆర్గానిక్ డైయింగ్ ఎలా చేయొచ్చు అనేది వర్క్షాప్స్ ద్వారా కండక్ట్ చేస్తున్నాం ఇన్ డిఫరెంట్ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్స్లో. అదొక భాగం ఈ ఈవెంట్లో. నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసి ఎవరైతే నెక్స్ట్ జనరేషన్ మన క్లాతింగ్ని డిజైన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఎలా సస్టైనబిలిటీ వేస్లో క్లాతింగ్ అనేది డిజైన్ చేయొచ్చు అనే ఒక ఛాలెంజ్ అండి. నెక్స్ట్ జనరేషన్ ఎకో విజనరీ డిజైనర్స్ అనే ఒక ప్రోగ్రామ్. అందులో మనం డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్తో టైఅప్ అవుతున్నాం, ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్స్తో. సో డిఫరెంట్ యంగ్ డిజైనర్స్ వచ్చి కొలాబరేట్ అయ్యి వాళ్ళ యొక్క ఇన్నోవేటివ్ డిజైన్స్ ఇన్ యూజింగ్ ప్యూర్ కాటన్ అండ్ ఈ ఎకో ఫ్రెండ్లీ డైస్తో ఎలా వాళ్ళు ఇన్నోవేటివ్ వేస్తో డిజైన్స్తో వస్తారో we are encouraging them through that event.